దినకరా శుభకరా దేవా దీనాహార తిమిర సంహార దినకరా శుభకరా. ధర్మరాజా తెల్లవారుజామున స్నానం చేసి గంగానదీ జలాలలో నిలబడి తూర్పుగా తిరిగి సూర్యుడి వంక చూస్తూ పవిత్రమైన మనస్సుని నిలబెట్టి 108 నామాలతో సూర్యనారాయణమూర్తిని స్తోత్రం చేయి. నమస్కారము చేత ప్రీతి చెందిపోతాడు. ఆ మనస్సు నిలబడిందా అంతే పరమేశ్వరుడు ప్రసన్నుడైపోతాడు. భావనామాత్ర సంతుష్టాయై నమో నమః. అది లేనప్పుడు ఎందుకు? కాబట్టి నిలబడు చెయ్యి అన్నాడు. వెళ్ళి నిలబడి మహానుభావుడు గంగానదిలో నిలబడి సూర్యనారాయణమూర్తికి ఎదురుగా నమస్కారం చేస్తూ స్తోత్రం చేశాడు. ఈ 108 నామాలు చదవడం మొదలుపెట్టాడు. పరమ ప్రసన్నుడై సూర్యమండలాంతర్వర్తి అయినటువంటి సూర్యుడు దిగొచ్చాడు. ధర్మరాజా, నీ కోరిక తీరుస్తున్నాను, నీకు ఒక రాగి పాత్రని బహూకరిస్తున్నాను. ఈ పాత్రకు ఒక లక్షణం ఉన్నది. ఇందులో శాకములను 4 రకాలుగా వండుతుంది ద్రౌపదీదేవి. ఎందుకంటే ఇల్లాలి కర్తవ్యం ఇల్లాలిదే. ధర్మపత్నికి కొన్ని కర్తవ్యాలు ఉంటాయి. ఆచమనం వేయడం, ఆయనే ఎప్పుడు బతికున్నంతకాలం ఆచమనం వేసుకుంటే ఇంకా ధర్మపత్ని ఎందుకు? ఆవిడ వెయ్యాలి ఆచమనం. ఎన్నాళ్ళు ఎడంచేత్తో నువ్వు వేసుకుంటావు? బ్రహ్మచారిగా తప్పలేదు, గృహస్థాశ్రమంలోకి వచ్చాక కూడా ఇంకా నేనే వేసుకుంటే ఆచమనం ఇంకెందుకు? ఆవిడే నేను పూజకి కూర్చోగానే ఆవిడ వచ్చి ఆచమనం నా చేతిలో వేసి వెళ్ళిపోవాలి 3 మాటలు. ఇంకా మళ్ళీ నేను మంగళహారతి ఇచ్చినప్పుడు గంట కొడతాను కాబట్టి వచ్చి కళ్ళకద్దుకుంటుంది. పూజ ఇంటి యజమానిది, ఆవిడది కాదు. ఆయన చెయ్యాలి. ధర్మపత్ని సమేతస్య అనుంది కానీ ధర్మపతి సమేతస్య అని లేదు సంకల్పం. కాబట్టి ధర్మపత్ని పెద్దలు వచ్చినప్పుడు ఆవిడ వడ్డించాలి. దాని చేత ఇల్లు వృద్ధిలోకి వస్తుంది. మహాత్ముల యొక్క స్పర్శ ఉట్టినే వస్తుందా? ఊరక రారు మహాత్ములు వా రథముల ఇండ్ల కడకు వచ్చుటలెల్లను కారణము మంగళములకు మీరొచ్చుట శుభము మాకు నిజము మహాత్మా అంటాడు గర్గుడితో నందుడు. కాబట్టి ధర్మరాజు మహానుభావుడు సూర్యుడి చేత అనుగ్రహింపబడ్డాడు. ద్రౌపదీదేవి ఇందులో 4 రకములైనటువంటి శాకములను వండుతుంది. ఈ వండినటువంటి శాకములు ఏ ఉన్నాయో వాటిని ఇంటికి వచ్చినటువంటి ఆఖరి అతిథి కూడా తినడం అయిపోయింది అని గుర్తు ఏమిటంటే ద్రౌపదీదేవి తింటుంది. అది ధర్మం అంటే. మహాభారతం అంతా ధర్మం అంటే. ఎందుచేత అంటే విఘసము అమృతము అని 2 ఉంటాయి. యజమాని అవి తినాలి. దాని చేత సర్వకామములు ఈడేరతాయి. విఘసము అంటే మహాపురుషులు వచ్చి ఇంటికి అన్నం తింటారు. వారు వచ్చి అన్నం తింటున్నప్పుడు తాను తినడు యజమాని, కలిసి తినడం. ఎందుకంటే ఆయనతో కలిసి తింటున్నాడు అనుకోండి, అప్పుడు ఆయన ఉచ్ఛిష్టం ఈయన తినే అదృష్టం ఎక్కడొచ్చింది? రాదు. ఇప్పుడు ఆయన ముందు తిని వెళ్ళిపోయాడు అనుకోండి, వెళ్ళిపోతే ఆయన తినగా మిగిలినది ఏమైంది? అతిథి భుక్త శేషమైంది. ఆయన ఎందు నువ్వు ఈశ్వరుణ్ణి చూసావనుకో, అతిథి రూపంలో ఈశ్వరుడు వచ్చి తినెళ్ళాడు కాబట్టి నీకు విఘసము లభించిందని. అతిథి భుక్త శేషమే ఈశ్వర శేషం అవుతుంది. అప్పుడు దాన్ని ఇవాళ నా అదృష్టం, కరచరణాదులతో పరమేశ్వరుడు వచ్చి అన్నం తిని వెళ్ళాడు నా ఇంట. కాబట్టి ఇప్పుడు ఆ మిగిలిన దాన్ని ఎవడు ఆ పవిత్ర భావనతో తింటాడో వాడు విఘసము తిన్నాడంటారు. యజ్ఞం చేసేటప్పుడు హవ్యం ఇస్తారు, చెరువని వండుతారు. ఆ హవిష్యం కేవలం అగ్నిహోత్రానికి సరిపోయేటట్టు వండకూడదు, అందులో మిగలాలి. అసలు దీక్ష అందుకు తీసుకుంటారు యజ్ఞం చేసేటప్పుడు. ఆ పాత్రలో మిగిలినటువంటి హవిష్యాన్ని యజమాని భార్య తింటారు. తినేటప్పుడు కూడా ఎలా అంటే మొదట యజ్ఞంలో ఉపయోగించాలి, తర్వాత అతిథులందరికీ పెట్టాలి. అతిథులకు పెట్టాక ఇంటి ఇల్లాలు భర్తకి పెట్టాలి. భర్త తిన్నాక మిగిలినది ఇంటి ఇల్లాలు తినాలి. ఇంటి ఇల్లాలు తిందంటే ఇక తినవలసిన వాళ్ళు లేరని గుర్తు. శ్రీనివాస కళ్యాణంలో వెంకటేశ్వర స్వామి వారు అందరికీ కొన్ని వేల మంది వచ్చేసారు, దేవతలు వాళ్ళు. అందరికీ అన్నం పెడుతూ బొకుళమాతని మన్మధుణ్ణి పిలుస్తాడు. పిలిచి ఒక మాట చెప్తాడు, మనం తినద్దు, ఎందుకంటే మనం ఇంటికి యజమానులు, వచ్చిన వాళ్ళు అతిథులు, ముందు వాళ్ళందరికీ పెట్టండి. అందరి భోజనం అయిపోయింది అంటే అప్పుడు బొకుళమాత నువ్వు నేను ఆ మన్మధుడు చతుర్ముఖ బ్రహ్మ మనం కూర్చుని భోజనం చేద్దాం, అప్పటి వరకు తినద్దంటాడు. కాబట్టి ఆఖరిని ఎవరు తినాలి? ధర్మపత్ని తినాలి. ధర్మపత్ని తినేసింది అంటే అర్థం ఏమిటి? అయిపోయిందనమాట. అందరూ ఇంటికి వచ్చిన అతిథులు కూడా తినేశారు. తినేసిన తర్వాత ఆఖరణ ధర్మపత్ని తింటుంది. కాబట్టి ధర్మరాజా మీ ఇంట ఈ అలవాటు ఉంది, అలా తింటారు, అంత ధర్మం. అన్నం తినడంలో కూడా ధర్మమే ధర్మరాజు గారు.
అన్ని విజయాలు సాధించాడంటే ధర్మం చేతనండి. గడ్డ ధర్మం, ధర్మభూమి. కాబట్టి అలా ఎంతమంది వచ్చినా ఇక ఇబ్బంది లేదు. ఇందులో ద్రౌపదీదేవి తింది అంటే అయిపోయిందని గుర్తు. అది కూడా ఎలా ఉంటుందో తెలుసా? ద్రౌపదీదేవి వండితే ఏం వండుతుంది? ఆవిడకి ఆ రోజు ఏం దొరికిందో దాంతో వండుతుంది. కానీ అది వడ్డించినప్పుడు ఏమవుతుందో తెలుసా? ఇష్టభోజనం అవుతుంది. నాకు పెట్టారనుకోండి, నాకు ఆ రోజు తినవలసినది, నాకు ఇష్టమైనది, నాకు ఉన్న తృప్తి కలుగుతుంది. అది దానిలో ఉండే విశేషం. అందుకే మహాభారతంలో అద్భుతమైన మాట చెప్పారు. అడరగ ధర్మనందనుడు అహర్పతి చేత వరంబు పేర్మితో పడసి మహీసురోత్తముల భవ్యుల పల్వుర నిర్వహించే అప్పుడు ద్రుపదాధిరాజసుత పుల్పుగ వండిన శాఖమూలముల్ కడురుచి ఇష్టభోజన సుఖంబుల తృప్తుల చేయుచుండగన్ అన్నారు. ఆ ధర్మరాజు గారికి వచ్చినటువంటి సూర్యనారాయణమూర్తి అనుగ్రహంగా లభించినటువంటి పాత్రయందు ద్రౌపదీదేవి వంట చేసి, అది అక్కడ పెట్టి ఈవిడ వంట మానేసి కూర్చోలేదు. అందులో వంట చేసింది. పుల్పుగా వంట చేసిన అందులో వంట వండితే అది వచ్చినటువంటి అతిథులందరికీ వడ్డన చేస్తే ఇష్టభోజన సుఖంబుల తృప్తుల చేయుచుండగన్. ఇప్పుడు ధర్మరాజు గారికి ఏ ఫలితం వచ్చిందో తెలుసా? దానివల్ల 12 సంవత్సరముల పాటు కొన్ని వేల మంది బ్రాహ్మణులతో కలిసి యజ్ఞయాగాది క్రతువులు చేసి వాళ్ళ వలన అనేకమైనటువంటి ధర్మ సూక్ష్మములను విని తపస్సు చేసి ఇన్ని వేల మందికి తన భార్యతో కలిసి ఔపోసన వడ్డించుకుని భోజనం పెట్టి వాళ్ళ భుక్తశేషాన్ని యజ్ఞశేషాన్ని తాను తిన్నాడు. చక్రవర్తిగా కూర్చోవడానికి కావలసినటువంటి అదృష్టాన్ని ఈశ్వరానుగ్రహంగా పొందేశాడు.